హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. చూసి కంటెంట్ ఉంది అని అనిపిస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఇంకా మీ రిలేటివ్స్కి కూడా నా వీడియోను షేర్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఇరానీ చాయ్. వెరీ టేస్టీ చాయ్. ఇది హైదరాబాదీ స్పెషల్. ఇప్పుడు చూసేద్దామా మరి. ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ మనం టీ ప్రిపరేషన్ కోసం 1.5 గ్లాస్ వాటర్ వేసుకొని దానిపైన ఇలాంటి ఒక కర్చీప్ క్లాత్ను పెట్టుకొని దానిని ఒక థ్రెడ్తో కట్టేసేయాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తాడుతో కట్టేసేయాలి. ఇలా కట్టుకోవడం వల్ల అది లోపటికి క్లాత్ అనేది పడకుండా ఉంటుంది. ఇలా కట్టుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్స్ టీ పౌడర్ వేసుకోవాలి. మీరు ఏ టీ పౌడర్ అయితే యూస్ చేస్తారో ఆ టీ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఒక 2 ఇలాచిని ఇలా దంచి వేసుకోవాలి. అదేవిధంగా అల్లం ముక్కను కూడా దంచి వేసుకొని ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో మరొక టీ గ్లాస్ వాటర్ పోసి దాంట్లో ఒక ప్లేట్ కానీ స్టాండ్ కానీ ఏదైనా పెట్టి దాంట్లో మనం రెడీ చేసుకున్న టీ గిన్నెను పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంతవరకు ఉంచుకోవాలి హై ఫ్లేమ్లో. 4 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు 5 విజిల్స్ వచ్చేసాయి. విజిల్ ప్రెషర్ మొత్తం పోయాక లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి, మన చాయ్ అనేది ఈ విధంగా మొత్తం ఆ టీ పొడిలో ఉన్న సారం అంతా వాటర్లోకి దిగి ఉంటుంది. ఇప్పుడు గిన్నెని కుక్కర్ నుండి రిమూవ్ చేసి థ్రెడ్ తీసేసి మనం కర్చీప్ని ఇలా ఒకసారి పిండుకోవాలి. ఇలా పిండుకోవడం వల్ల టీ పొడిలో ఉన్న సారం అంతా వాటర్లోకి దిగుతుంది. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఈ డికాషన్ గిన్నెని పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దీంట్లో ఒక ఫుల్ గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. తర్వాత ఒక 3 స్పూన్స్ షుగర్ వేసుకొని మంచిగా మరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక 2 మినిట్స్ మరిగాక మన ఇరానీ చాయ్ రెడీ. ఇప్పుడు దీనిని కప్పులో వేసి సర్వ్ చేసుకోవడమే. మన టేస్టీ ఇరానీ చాయ్ రెడీ. నేనైతే టీ తాగనండి, మా హస్బెండ్ అయితే చాలా టేస్టీగా ఉంది ఈ చాయ్ అని మంచి కాంప్లిమెంట్ ఇచ్చాడు. నా వీడియో మీకు నచ్చిందా? అయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.